ఫ్రెండ్స్ ఇవాళ మనం పైప్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే ఇక్కడ ఈ అమ్మమ్మ ఎవరో కూర్చోంది కదా, ఈవిడ ఎవరికో ఫోన్ చేసి అసలు గోల్ చేస్తుంటది. ఒరే గేదెగా నువ్వెంత గోల్ చేసినా నేను మాత్రం నీకు నా మ్యూజిక్ నోట్స్, మ్యూజిక్ క్యాసెట్లు, సీడీలు ఏం ఇవ్వను. నేను చెప్పేది సరిగ్గా బొరకెక్కించుకొని సాగు. ఈ మ్యూజిక్ అసలు మామూలు మ్యూజిక్ కాదు. నేను చేసిన ఈ మ్యూజిక్ ఒక శాపగ్రస్తమైన మ్యూజిక్. ఇది కానీ విన్నావంటే ఇంకా రోడ్డు వాళ్ళ కింద తలకాయ పెట్టినట్టు ఉంటదా అని చెప్పి అంటుంది. దానికి అటు సైడ్ ఏమో అంత దరిద్రపు కొట్టు మ్యూజిక్ ఎందుకు కొట్టారండి అని చెప్పి అడుగుతాడు. ఇవిడు చెప్పిద్ది ఒరే అలా కాదుగా, ఈ శాపగ్రస్తమైన మ్యూజిక్ ని ఎవరైనా వింటే ఒక దయ్యం ఆల్రెడీ ఎప్పటి నుంచో కాసుకు కూర్చోంది. ఎవడి మ్యూజిక్ వింటాడా, వెంటనే పోయి వాడిని ఎత్తకపోదామా అని ఎదురు చూస్తా ఉంది. ఇదంతా విన్నాక అటు సైడ్ మాట్లాడేవాడు ఏమంటాడంటే, అయితే ఆ దయ్యం సోలోగా కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేర్చుకుని రమ్మను, నాకు మాత్రం మ్యూజిక్ క్యాసెట్ కావాల్సిందే. ముందు నేను అది విని ఆ తర్వాత రేడియోలో ప్లే చేసి అందరికి వినిపిస్తా. నేను ఒక్కడనే వింటే అది నా మీదకి వచ్చిద్దేమో, అదే అందరూ వింటే ఎంతమంది ఎత్తపోయిద్ది నేను చూస్తా. దానికి ఆంటీ నేనేమో నీకు బొరకథ చెప్తున్నానంట, మళ్ళీ ఫోన్ చేసావంటే ఆ దయ్యాన్ని నేనే వదిలేస్తా నీ మీదకి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. దాని తర్వాత భయంగా మ్యూజిక్ క్యాసెట్, ఆ మ్యూజిక్ పుస్తకాలు వాటన్నిటిని ఎత్తపోయి ఇంటి బయట పడేసి పెట్రోల్ పోసి తగలెట్టేస్తుంది. అంటే దీని వల్ల ప్రపంచం నాశనం అయిపోయిద్దేమో అని చెప్పి. అయితే అక్కడ ఆవిడ మంట వేసింది కదా, ఆ మంట వేసి వేయగానే చుట్టుపక్కలంతా బీభత్సమైన చీకటి. మీకు అనిపించవచ్చు నైట్ టైం చీకటి కాకపోతే సూర్యుడు వచ్చి టార్చ్ లైట్ వేసుకొని దిగుతాడా అని. అయితే ఇది చీకటి వల్ల వచ్చిన చీకటిగా, నైట్ టైం అవ్వడం వల్ల వచ్చిన చీకటి కాదు. ఆడ దయ్యం కనిపిస్తుందిగా, అదే ఈ దట్టమైన చీకటిని తెచ్చింది. దాని మొహం అంత దరిద్రంగా ఉంటది, ఎవరికి చూపించడం ఇష్టం లేదు దానికి. చూడండి గుట్ల కోపల దూరం నుంచి ఎట చూస్తుందో. అయితే ఈ అమ్మమ్మ దూరంగా దాన్ని చూసి భయపడిపోద్ది. ఇదేదో భయంకరమైన దయ్యం, మ్యూజిక్ దయ్యం. మ్యూజిక్ పాడితే వస్తది అని చెప్పాం కదా, అదే ఇది. మ్యూజిక్ పాడితేనే వస్తది, ఇంకా మ్యూజిక్ కాల్ చేస్తే ఒళ్ళు మండి ఇంకా తొందరగా వస్తదిగా. దాన్ని చూడగానే ఈ అమ్మమ్మ దీన్ని లేపేత్తనియాలని చెప్పి ఇనప కడ్డి కాల్చి మరీ తీసుకొని వస్తది. అయితే అప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న ఆ దయ్యం ఈ ముసలిది కడ్డి కాల్చి ఏడ వాత పెట్టిద్దు అని భయపడిపోయి స్పీడ్ గా వచ్చి ఈవిని నెట్టేసిద్ది. ఆవిడ డైరెక్ట్ గా వెళ్ళి ఆ నిప్పులో పడిపోద్ది. ఆవిడైతే నిప్పుల్లో ఫుల్ కాలిపోద్ది. ఆడ మ్యూజిక్ బాక్స్ ఉందిగా, అది అయితే క్లోజ్ అయిపోద్ది. బాక్స్ ఏం కాదు, సడన్ గా పెద్ద వర్షం స్టార్ట్ అయింది. అయితే అందులో ఉన్న మ్యూజిక్ బాక్స్, కాగితాలు అవి కూడా కాలక ముందు ఈవిడ కాలి చచ్చిపోయింది. దాని తర్వాత వర్షం పడి ఆ మంటలు ఆపేస్తది. మొత్తం మీద ఈవిడ నాశనం చెయ్యాలనుకున్న మ్యూజిక్ క్యాసెట్ బాక్స్ ఏదో ఒకటి అవి అయితే నాశనం అవ్వలేదు, అవి బానే ఉన్నాయి. కట్ చేస్తే మనకి ఇప్పుడు మ్యూజిక్ హౌస్, ఆర్కెస్ట్రాను ఇది ఏదో అనుకుంటా. ఈ సినిమా మొత్తం మ్యూజిక్ గురించే, కానీ ఒక్క పాట కూడా ఉండదు. మనమైతే ఇప్పుడు ఈ మూవీ యొక్క హీరోయిన్ అయిన ఈ మెలిని అక్కని చూస్తాం. ఈవిడే ఇక్కడ నల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు చూడండి. ఈడు చచ్చిపోయింది ఆ అమ్మమ్మ, ఆయమ్మమ్మ ఆవిడ యొక్క ఫ్రెండ్. స్టార్టింగ్ లో ఒకడు నాకు మ్యూజిక్ బాక్స్ ఇస్తావా లేకపోతే డ్రైనేజ్ చచ్చిపోమంతావని బెదిరిస్తా ఉన్నాడు కదా ఫోన్ లో. ఆడే ఈడు. ఇక్కడ ఉన్న ఈ ఆర్కెస్ట్రా మొత్తం వీడిదే. అయితే ఈడు అమ్మమ్మ దగ్గర నుంచి ఆ మ్యూజిక్ బాక్స్ అవి తీసేసుకుని ఆ మ్యూజిక్ ని ఇక్కడ ప్లే చేద్దామని చాలా మంది ముందు, అంటే జనాలందరూ బాగా వస్తారు ఇక్కడ ప్లే చేద్దామని తహతహలాడుతూ ఉంటాడు. ఆవిడ ఎన్ని రకాలుగా ఎంత బెదిరించి చెప్పినా వీడికి మాత్రం అసలు ఎప్పుడు ఏం ఎక్కలేదంట. ఏదైతే లాస్ట్ వీడికైతే ఇవ్వలేదుగా. దాంతో ఈడు జీవితంలోనే ఎప్పుడు చెయ్యాలని పని చేయాల్సి వస్తుంది. అదే సొంతగా మ్యూజిక్ కొట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అందరి చేత సొంత మ్యూజిక్ కొట్టించడానికి తెగటై చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సెషన్ ఇదంతా అయిపోయిన తర్వాత మన అక్క అయిపోయి వీడిని కలిసి, నేను ఒక కొత్త మ్యూజిక్ ని తయారు చేశాను, ఇదిగో ఇను, నీ దగ్గర ఎట్టాగో ఏం లేదు కదా, దీన్ని తీసుకొని టెలికాస్ట్ చెయ్యి అని చెప్పి ఇచ్చిద్ది. దాన్ని తీసుకొని చూసాక అబ్బాయి చాలా తప్పకుంది, ఏం లేదు ఇందులో, నేను ఆల్రెడీ ఒక కొత్త ఇంటర్న్ గాని పెట్టుకున్నాను, వాడు కత్తిలాగా వాయిస్తున్నాడు, వాడు మ్యూజిక్ భలే ఉంది, వాడిది లాగేస్తాను ఎలాగలా అని చెప్తాడు. అక్కయ్య బాగా హట్ అయిపోద్ది. హట్ అయిపోయిన అక్క ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అక్కడ వాళ్ళ మనం కూతురుని చూస్తాం. అక్కయ్య కూతురే. ఈ అమ్మాయికి చెవి లోపల ఏదో ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల ఏం సరిగ్గా వినిపించదు. చెవిటి మిషన్ లాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు. అయితే డే బై డే ఆ చెవి యొక్క ప్రాబ్లం ఈ పాపకి ఎక్కువ అయిపోతూ పోతుంది. అక్కయ్య వచ్చి చెప్పింది ఇంకొన్ని రోజులైనా మనం పెద్ద ఆసుపత్రికి పోతాం, అక్కడ ఖచ్చితంగా తగ్గిపోయింది నీకు అని చెప్తుంటది. కానీ నిజాన్ని చూసుకుంటే అక్క దగ్గర ఎక్కువ డబ్బులు లేవంట. అందుకే ఎప్పుడు ఆ కొత్త మ్యూజిక్ మీద పని చేస్తుంటది. ఆ ముసలాడికి ఇస్తే వాడు తీసుకొని డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులతో చేయొచ్చు అనే ఆశతో. అయితే 2 రోజుల తర్వాత తన దగ్గర ఉన్న మ్యూజిక్ ని కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ బక్కోడి దగ్గరకు వచ్చి చూపించింది. అది విన్న ముసలోడు, నాకు మ్యూజిక్ రాదన్న విషయం నాకు తెలుసు, అంత మాత్రాన మొన్న చూపించిన మ్యూజిక్ నే ముందు వెనక్కి ముందు అటు ఇటు చేసి నాకు చూపిస్తే ఆ మాత్రం కూడా నేను కనిపెట్టలే అనుకుంటున్నావా అని చెప్పి తర్వాత ఒక విషయం చెప్తాడు. అదే వీడు ఇప్పుడు నెక్స్ట్ జనాలు వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ సెక్షన్ లో అమ్మమ్మ ఉంది కదా, పోయింది కదా, ఆవిడ మ్యూజిక్ వాయిద్దాం అనుకుంటున్నాడు అని చెప్తాడు. కానీ ఆవిడ చనిపోవడం వల్ల ఆ మ్యూజిక్ వీడి దగ్గర లేదు అని చెప్పగానే అక్క వెంటనే నేను ఎత్తకొత్త ఆ మ్యూజిక్, ఎందుకంటే ఆ చనిపోయింది ఆయమ్మమ్మ, ఆవిడే మన అక్క యొక్క మ్యూజిక్ టీచర్ అనమాట ఒకప్పుడు. సో ఆవిడ వాయించిన మ్యూజిక్ లన్నీ ఎక్కడెక్కడ పెట్టిద్దో వాళ్ళ ఇంట్లో నాకు బాగా తెలుసు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పిద్ది. ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి, వాళ్ళ అమ్మాయిని బాగు చేయించాలి అంతే. వెంటనే అక్క బండి వేసుకుని వాళ్ళ బంగ్లా దిగిపోయిద్ది. వాళ్ళ బంగ్లా చాలా పెద్ద బంగ్లా, పెద్ద మ్యూజిషియన్ లాగే ఉంది ఆయమ్మమ్మ. అక్క అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ చెల్లి ఉంటుంది, చనిపోయింది కదా అమ్మమ్మ, వాళ్ళ చెల్లి అనమాట. అక్క పోయి చెప్పింది నాకు అమ్మమ్మ యొక్క మ్యూజిక్ సీడీలు కావాలి, చాలా ఇంపార్టెంట్ అని అడగగానే ఆవిడ సడన్ గా గేట్లు వేసేస్తుంది. మా అక్క పోతా నాకు డబ్బులు ఆడబెట్టింది, పడుచీరలు ఆడబెట్టింది, బంగారం ఆడబెట్టింది, ఈ ముక్కలు మాత్రం ఏం చెప్పలేదు కానీ ఒకే ఒక్క విషయం చెప్పింది, నా మ్యూజిక్ నోట్స్ సచ్చినా సరే ఎవరికి అసలు దక్కకూడదు, ఎవరికంటే ఎవరికి ఇవ్వమాక అని చెప్పి చచ్చిపోయింది. ఇప్పుడు కానీ అవి నేను ఎవరికైనా ఇచ్చా అంటే అది ఖచ్చితంగా దెయ్యమైన వెనకాల పడిద్ది. సో నేను ఎవరో
వెళ్ళిపో అంటది. కానీ అక్కయ్య మాత్రం ఇంటికి వెళ్లకుండా వెనకాలే వెయిట్ చేస్తూ ఉంటది. అదే ముసలావిడ ఎప్పుడు బయటికి వెళ్ళిద్దా ఏదో ఒకటి చేసి కొట్టి పడేద్దామని. అబ్బాయి ఆవిడ కాదా మ్యూజిక్ బాక్స్ కొట్టేద్దామని. సో వెయిట్ చేసి ఇంటి వెనక నుంచి ఎవ్వరికి తెలియకుండా వెళ్తుంది. లాస్ట్ కల్లా ఒక స్టోర్ రూమ్ గదిలోకి వెళ్తది. అంటే అమ్మమ్మ మ్యూజిక్ సీడీలన్నీ ఇదే స్టోర్ లో ఇక్కడ పెట్టేదంట. ఆడికి వెళ్ళి ఎదురు చూసి వెతుకుతా ఉంటే ఏదో ఒక భయంకరమైన జీవి ఇప్పుడు వెంటే ఉంది, అక్కయ్యనే చూస్తూ ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటది. అందుకే లైట్ వేసి ప్రశాంతంగా పని చేసుకుంటే బెస్ట్. దరిద్రపు చేయడానికి చీకడంటే తప్ప వెళ్తూ ఉంటే భయం కదా. ఇప్పుడు అక్క ఎదుగుతూ ఉంటే తను వెతుకుతున్న మ్యూజిక్ బాక్స్ దొరికేస్తుంది. అందులో మ్యూజిక్ బుక్ ఉంటది, దాంతో పాటు మ్యూజిక్ సీడీలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ మ్యూజిక్ సీడీలు ప్లే చేసి వింటా ఉంటే అక్క ఈ తెలియని లోకంలోకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. భయంకరమైనవన్నీ వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఎవరో పాప నీళ్ళలో మునిగిపోతున్నట్టు ఏదో అయిపోతున్నట్టు విజన్స్ అన్ని వస్తా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈవిడ కళ్ళలోకి రాకుమారుడు గుర్రం మీద వచ్చాడో లేకపోతే దెయ్యం పాక్కుంటూ వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఈవిడ ఇక్కడ దొంగతనానికి వచ్చింది. దొంగతనానికి వచ్చినప్పుడు దొంగతనం చేసి ఆ మ్యూజిక్ సామాన్లో సీడీలు ఏదో ఒకటి బస్తాకేసి మూట కట్టి వెళ్ళిపోకుండా దొంగతనం అయిపోయాక తినిపోతాను, నైట్ అక్కడే పడుకొని పోతాను, ఏంది అన్ని. ఈవిడ అసలు ఇంకా ఊహల్లోకి ఆ మ్యూజిక్ వింటూ వెళ్ళిపోతూనే ఉంది, అసలు ఆగడం లేదు. సడన్ గా అప్పుడే ఒక కాకి ఏదో వచ్చేసి పక్కనే ఉన్న అద్దం మీదకి దమాలన గుద్దేస్తుంది. లేకపోతే ఆ దయ్యం ప్లాన్ వేసుకోండి, తర్వాత నెమ్మదిగా కొంతమందిని వసపరుచుకోవాలి, 1 by 1 చేసుకోవాలి, ఎక్కువ మంది తర్వాత చూసుకోవాలి, ఇలా ప్లాన్ చేసి పెట్టుకుంది సినిమా అంతా. ఇప్పుడైతే దయ్యానికి కూడా ఏదైనా చెయ్యాలన్న మూడు కూడా లేదు. దీనంతటి ఇదే ఆ పాట వినేసి దయ్యం వశంలోకి వెళ్ళిపోతుంది. ప్రాసెస్ డిస్టర్బ్ అయిపోతుంది. దీంతో తలకాయ నొప్పింది కానీ దయ్యం ఆ కాకిని పంపించి ఆవిడ నిద్రలోంచి లేపించేస్తుంది. ఇంకా వెంటనే అక్కయ్య కూడా మ్యూజిక్ బాక్స్ అంతా తీసేసుకుని బయటకు వచ్చేస్తుంది. బండి దాకా వచ్చేసిద్ది. కానీ అప్పుడు ఏం తెలిసిద్ది అంటే ఇందాక నిద్రపోయింది కదా ఆడ బయలాగా తాళాలు అప్పుడు ఆ కింద పడిపోయి ఆ తాళాలు ఆడే పడేసి వచ్చేసిందంట. తాళాలు తీసుకోవడానికి మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళిద్ది. ఈసారి దయ్యానికి ఒళ్ళు మండిపోద్ది. ఇది ఏదో మెయిన్ క్యారెక్టర్ కదా, సినిమా లాస్ట్ లో చంపుదామంటే ఇది నా చేతిలో సచ్చేదాకా ఏడే ఉంటదేమో, ఏదో చంపేద్దాం దయ్యం వచ్చేస్తుంది. నల్లగా చీకట్లో కనిపిస్తూ ఉంటది. ఇంకా అక్కయ్య భయపడిపోయి తాళం ఎలాగోలా లాక్కొని బండి వేసుకుని ఆడి నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత అక్కయ్య ఇప్పుడు మ్యూజిక్ నోట్స్ తీసుకొని ఆ ముసలోడు చూపించి ఇదిగో నువ్వు అడిగిన నోట్స్, కాకపోతే ఇది కొంచెం కాలిపోయింది, కొన్ని పేజీలు కూడా కంప్లీట్ అయ్యలేవు, దీన్ని నేను కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే మా టీచర్ ఎట్ట వాయిస్తుందో ఏమేమి యూజ్ చేస్తుందో అవన్నీ నాకు బాగా తెలుసు, సో నేను దీన్ని కంప్లీట్ చేసేస్తాను, ఆ తర్వాత నువ్వు నాకు నా ఫుల్ డబ్బులు ఇద్దువు అని చెప్తే వాడు హ్యాపీ అయిపోతాడు. బాగా దొంగతనం చేసావు, నీకు కొన్ని రోజులు టైం కూడా ఇస్తున్నాను, ఈ లోపు దీన్ని కంప్లీట్ చేసి తీసుకొచ్చాయని చెప్పి అప్పుడు ఫుల్ డబ్బులు ఇస్తా అని చెప్పి పంపిస్తాడు. ఇంకా అక్క ఇంటికి వచ్చేసి మ్యూజిక్ నోట్స్ తీసుకొని వచ్చింది కదా దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంటది. మ్యూజిక్ అనేది ఉంటది కదా నోట్స్ లాగా రాసుకుంటూ ఉంటది. అయితే అక్క ఆడి నుంచి వచ్చేటప్పుడు బుక్ తో పాటు సీడీలు కూడా తెచ్చేసింది ఆంటీ ఇంట్లో ఉన్నవి. ఇప్పుడు ఆ సీడీ ఆన్ చేసి ప్లే చేసి వింటూ ఉంటది. ఈసారి మ్యూజిక్ వినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ సేమ్ ఇందాకలాగే పడుకొని మ్యూజిక్ ఏంటంటే ఏవో కనిపించా కదా మళ్ళీ అవే కనిపిస్తుంటాయి. వింటంటే మళ్ళీ ఇమాజినేషన్ లోపలికి వెళ్ళిపోద్ది, మునుగుతుంది, తేలుతుంది, ఏదో అవుతుంటది. అందులోంచి తేలుకొని బయటకు వచ్చి చూసేటప్పటికి మ్యూజిక్ నోట్స్ ఉంది కదా అది సగం కంప్లీట్ అయిపోయి ఉంటది. అక్కయ్యకి తెలియకుండా సగం అక్కయ్య కంప్లీట్ చేసేసి ఉంటది. అయితే క్యాసెట్ పెట్టుకొని వింటుంది కదా, దాని లాస్ట్ లో మాత్రం ఏవో భయంకరమైన సౌండ్లు వస్తా ఉంటాయి. దెయ్యం ఏదో మాట్లాడుతుందా మనతో అని చెప్పి అన్నట్టు ఉంటది. ఏంటి సౌండ్ అని అర్థం కాక వెంటనే ఫ్రెండ్ దగ్గర పోతుంది. ఈ ఫ్రెండ్ మ్యూజిక్ లో ఇన్స్ట్రుమెంట్స్ బాగు చేయడం అది ఇది అంతా ఇదేదో టెక్నికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళండి. వీడి దగ్గరికి వెళ్ళి అది వినిపించి లాస్ట్ నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎవడి గొంతులోనో కుంకుడుకాయ ఎక్కకపోతే అవుతున్నట్టుంది, బ్యాబ్ అని సౌండ్లు తప్ప ఏం లేవు, ఇది విని డీకోడ్ చేసి చెప్పని వీడితో మాట్లాడుతుంది. వీడు ఆ సౌండ్ తో పాటు మిగతా మ్యూజిక్ మొత్తం వింటాడు. ఆ మ్యూజిక్ మొత్తం విన్నాక చెప్తాడు ఇదేదో కరెక్ట్ మ్యూజిక్ లా లేదు, అంటే మ్యూజిక్ ని స్ట్రైట్ గా నార్మల్ గా వాయించినట్టు లేదు, ఒక స్ట్రైట్ గా ఉన్న మ్యూజిక్ ని వెనక నుంచి రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసినట్టుంది, అంటే మ్యూజిక్ రివర్స్ లో ఉంది అని చెప్తాడు. అక్క ఏమో ఎలాగైతే మనకి ఎందుకు వినడానికి బాగుందిగా అది వింటే మనకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్పమని చెప్తుంది. అయితే ఇప్పుడు దానికి ఏమంటాడంటే పాత కాలంలో అంటే ఇప్పటికంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మ్యూజిక్ ని ఈ విధంగా అటు ఇటు తిప్పి ఎటు పడితే అటు గజ్జిగా చేసి వాయిస్తూ ఉండడం వల్ల అశుభం జరిగిద్దని, రాక్షసులు దెయ్యాలు ఎదవ సౌండ్లన్నీ విని వస్తాయని, దీన్ని యూజ్ చేసి జనాలు బ్లాక్ మ్యాజిక్ కూడా చేసేవాళ్ళని చెప్పి చెప్తాడు. అంటే ఈ పనికి మాలినాడు దెయ్యాలు అంత పని పాట లేకుండా ఉన్నాయని చెప్పి ఫీల్ అవుతున్నాడు వీడు. అంటే దారుణమైన సంఘటన ఏదో అయింది, భయంకరమైన విషయం ఏదో అయింది, దాని వల్ల దెయ్యం వచ్చింది ఇలా ఎవడన్నా చెప్తాడు. లేకపోతే ఎవడో మ్యూజిక్ వాయిస్తా సరిగ్గా వాయించలేదని చెప్పి దెయ్యాలు వచ్చేస్తాయి అంటున్నాడు. అంత ఏగలు తోలుకుంటూ దెయ్యాలు బిజినెస్ చేస్తాయని అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కయ్య వాళ్ళ ఇంట్లో అక్కయ్య వాళ్ళ కూతురుతో పాటు ఆడుకోవడానికి ఈ ఫ్రెండ్ గాడు వచ్చి ఉంటాడు. మామూలుగా వచ్చిన వాళ్ళందరికీ పళ్ళు పలాలు అలాంటివి పెడుతుంటారు కదా, ఇంట్లో మాత్రం మ్యూజిక్ వినిపిస్తారు. ఈ బుడద డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి ఆ మ్యూజిక్ హెడ్ ఫోన్స్ ఇటు చెవుల్లో పెట్టేసి ఇదిగో ఇది విను, ఇది వింటే మైండ్ లోకి ఏవో దయ్యాలు వస్తుంటాయి, భలే అనిపించింది నాకు, నువ్వు కూడా వినని చెప్పి వినిపిస్తుంది. ముందు అలా కాసేపు వింటాడు, వింటున్నంత సేపు ఎలాగోలా ఉంటది. వీడిన తర్వాత ఆ తర్వాత పక్కన పడేస్తాడు, ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ బాల్ అటో ఇటో ఎటో వెళ్ళిపోద్ది. వీడు ఆ బాల్ కోసం వెళ్తూ ఇది ఇలా ఇంకేమన్నా ఇలా ఉందేంది ఏదో ఒకటి వెళ్తూ ఉంటాడు కదా, అప్పుడే వీడికి మూలో దెయ్యం కనిపించింది. దీని తర్వాత వాడు ప్రశాంతంగా ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మనకైతే వాడికి ఏదో దెయ్యం పట్టింది అన్నట్టు చూపిస్తా ఉంటాడు. ఎందుకంటే వాడు రోజంతా ఇందాక వాళ్ళ ఇంట్లో మ్యూజిక్ విన్నాడే, అదే మ్యూజిక్ ని ఒక్కసారి విన్నా హమ్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంది ఉద్దేశం, పొద్దున ఒకసారి మ్యూజిక్ వింటే రోజంతా నేను కూడా హమ్ చేస్తూ ఉంటా తెలియకుండా, ఆ మాత్రానికి ఇప్పుడు మనకు కూడా దెయ్యం పట్టింది అంటాడు వీడు. అయితే వీడైతే హమ్ చేస్తూ ఉంటాడు కదా, వీడికి పొద్దు నుంచి పాపం రకరకాల ప్లేసుల్లో దెయ్యం
దయ్యం కనిపిస్తా ఉంటది. ఈయన్ని భయపెడతా ఉంటది. కాసేపు అయ్యాక ఒక ఎలక వస్తది. ఇప్పుడు ఆ వచ్చిన ఎలక కూడా ఈయన్ని భయపెడతా ఉంటది. మళ్ళీ వీడు దానికి భయపడిపోయి దూరంగా పోతూ ఉంటే ఇంకోసారి దయ్యం వస్తుంది. ఈ బొడ్డోడికి ఇంకా అసలు ఒళ్ళు మండిపోద్ది. నీ బొక్క మొహం దానా, దయ్యానికి ఎక్కువ పిల్లలు ఎత్తకపోయే వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టున్నావు. అసలు నీకేం కావాలి ఏదోటి చేస్తావు. మాటికి ఎదవేంటి మాత్రం ఏమో మాక అని చెప్తే ఇంకా దయ్యం సరే ఈడెవడో పెంకి పిల్లలా ఉన్నాడు, ముక్కు మీద కోపం ఉన్నట్టుంది, గుద్దుతాడు నన్ను అని చెప్పి దయ్యం వీడిని వసపరి చేసుకుంటది. ఇంకా లేట్ వద్దని ఇప్పుడు వీడిని వసపరి చేసుకుని బొడ్డోని ఎప్నటైజ్ చేసేసి ఎక్కడికో ఎత్తుకుని వెళ్ళిపోద్ది. ఆ టైంలో ఎక్కడికో మనకు సరిగ్గా అర్థం కాదు. ఆ విషయం ఇలా మమ్మీకి తెలిసిద్ది. ఏంది మిగతా సోదంతా మ్యూజిక్ దయ్యం దాని గోల భజన కాదు, వాళ్ళ పిల్లోడు మిస్ అయిపోయాడు అది తెలిసిద్ది. చాలా భయపడిపోయింది. పోలీసులకు చెప్పిద్ది, అక్కడికి వచ్చి చెప్పిద్ది. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో బాగా వెతుతూ ఉంటది. ఎక్కడా కనిపిది. అసలు ఫుల్ సాడ్ అయిపోతుంది. ఎంత ఎతికినా అస్సలు కనిపిపోయేటప్పటికి అక్కయ్య డిసైడ్ అయిపోద్ది ఖచ్చితంగా ఈ పిల్లోడు మిస్ అయిపోవడానికి గల రీజన్ ఈ మ్యూజిక్ అని చెప్పి అనుకుంటది. ఇంకా ఇదే మ్యాటర్ పోయి వెంటనే వాళ్ళ బాస్ ముసలాడు ఉన్నాడు కదా ఆడికి కూడా చెప్పిద్ది. ఓ ముసలాడా చెప్పేది నీది మామూలు మ్యూజిక్ అయితే అసలు కాదు. మామూలుకైతే మ్యూజిక్ పిల్లల కోసమే రాసింది, కానీ చూస్తేనేమో పిల్లలు వినగలిగే మ్యూజికే కాదు. ఇది చాలా భయంకరంగా ఉంది. వినేటప్పుడు కూడా వాళ్ళు ఇష్టంగా ఉండదు. అట్లాంటి మ్యూజిక్ ఇది, నువ్వు కూడా వాయించమాకదా అని చెప్పిద్ది. ఆ ముసలాడేమో నా ఫ్రెండ్ అదే చనిపోయింది కదా అమ్మమ్మ, అది జీవితాంతం నాకు చెప్పిన మాటలే ఇవి. నువ్వే నాకు ఈ మాటలు మళ్ళీ కొత్తగా చెప్తున్నట్టు ఏదో చెప్తున్నావు. ఇవన్నీ ఇని ఇసుగు పుట్టేసింది. నువ్వు అసలు చేస్తావా చేయవో చెప్పు అంటే ఇంకా ఎట్టగోలా చేసేస్తానులే, నువ్వు ఎలాగ ఇన్సావో కదా, నాకు ఒక రోజు టైం అని చెప్పి టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు అక్కయ్య వాయించకపోయినా ఎవడో ఒకటి చేత నేను కంప్లీట్ చేయించి వాయించేసుకుంటాడు. నాకే డబ్బులు పోక ఇక్కడ. సో డబ్బులు తీసేసుకుని ఈడు మోనే కొట్టేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. అయితే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చూస్తే వీళ్ళు బుక్ లో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆర్కెస్ట్రాలో. అదే మ్యూజిక్ ని వాయిస్తూ ఆ మ్యూజిక్ అక్కయ్య కూర్చొని వింటూ ఉంటది. ఆ సౌండ్ వినగానే సేమ్ మళ్ళీ అదే కల్లోకి వెళ్ళిపోద్ది. ఇల్లు పిత్తే దయ్యంలా ఉంది. డైరెక్ట్ ఒక్క పని చేయడానికి కూడా భయపడిపోతుంది. ఏం చేయాలన్నా ముందు కల్లోకి ఎత్తుకుపోవాలి. అయితే ఈసారి కళ ఎంత స్ట్రాంగ్ గా వచ్చిందంటే ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంటది అక్కయ్యకి. ఇంకా అది తట్టుకోలేక ఆ నుంచి బయటకు వచ్చేస్తే సేమ్ ఇప్పుడు కల్లో ప్లేసులు కనిపించాయి కదా, అవే ప్లేసులు పక్కన ఉన్న పెయింటింగ్ లో కనిపిస్తాయి. దాన్ని చూస్తూ ఉంటే అక్కయ్యకి ఇప్పుడు ఒక పుస్తకం గుర్తొచ్చింది. అంటే అంతకుముందు ఈ పుస్తకాన్ని పాపకు చదివి వినిపించింది లేండి. ఆ పుస్తకంలో ఒక కథ ఉంటది. అదేంటంటే ఒక ఊరు ఉంటది. ఆ కల్లోకి వచ్చి నువ్వే ఆ ఊర్లో పైప్ అనే ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆ ఊరు కాదు అతనిది పక్క ఊరు. మరి ఈ ఊళ్ళో ఏం చేస్తున్నాడంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కావాలని ఆ పైప్ గాని పిలిపించాడు. ఎందుకంటే ఇలా ఊళ్ళో ఎలకలో బేభత్సమైన ఎలకలు, తినడానికి తిండి లేకపోయేటప్పటికి మనుషులు కూడా తినేస్తున్నాయి ఎలకలు. అలాంటి ఎలకలు ఆ ఎలకను తరిమేమని చెప్పి ఈ పైప్ గాని ఎవరినో పిలిపిస్తారు. ఇప్పుడు ఈడు ఆ ఊరికి వచ్చాక ఆ పని టేక్ ఓవర్ చేసి వెంటనే ఒక ఫ్లూట్ తీసి వాయించడం మొదలు పెడతాడు. వాడు ఎంత దరిద్రంగా వాయించాడేమో నాకైతే తెలియదు కానీ మొత్తం వెనకాల సౌండ్ తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకా ఈ ఊళ్ళో పని అయిపోయింది కదా, ఊళ్ళోకి వెళ్ళి జనాలు డబ్బులు అడుగుతాడు. నేను దేశ సేవ చేయడానికి రాలేదు, నా డబ్బులు నాకు ఇస్తేనే పోతానయ్యా అంటే దానికి విలేజ్ వాళ్ళంతా ఎవడుగా నువ్వు పక్కువాడు మా ఊళ్ళోకి వచ్చి డబ్బులు గిబ్బులు అంటావేంది, వాడేమో పోయి నేను పైప్ నన్ను పిలిచావు కదా అని అంటే దానికి జనాలేమో ఏదో పైప్ ఒకటి పట్టుకొని ఊతా ఉంటే నువ్వు పైప్ అయిపోతావా, డబ్బులు లేవు గిబ్బులు లేవు వెళ్ళిపో అని అంటారు. దాంతో మనోడు అసలు ఇంకా ఒళ్ళు మండిపోద్ది. నేను ఇంత అద్భుతంగా ఫ్లూట్ వాయించి మీ ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేస్తే నన్నే అవమానిస్తారా అని చెప్పి ఈ విలేజ్ ని నాశనం చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. దానికోసం ఈ విలేజ్ లో జనాలందరూ బాగా ఇష్టపడే విషయాలు గానీ వస్తువులు గానీ ఏమైనా ఉంటే అవి ఎత్తుకెళ్ళిపోదామని డిసైడ్ అవుతాడు. దానికోసం మొత్తం అంతా తిరిగి చూస్తాడు. వీడికేమో ఆ విలేజ్ లో మనుషులు తప్ప ఒక్క వస్తువు కూడా అసలు ఏమి కనిపించవు. అందరూ పేదోళ్ళే అనమాట. సో దీనికి వీళ్ళు ఇట్ట కాదు, వీళ్ళకి బాగా ఇష్టమైంది ఇంకా మిగిలింది వీళ్ళ పిల్లలే. సో ఈ విలేజ్ లో ఉన్న పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోదామని ఆడు మళ్ళీ వాడి దగ్గర ఫ్లూట్ వాయించడం మొదలు పెడతాడు. ఫ్లూట్ వాయిస్తూ పిల్లలందరినీ వసపరి చేసుకుని వాళ్ళు వెనకాలే ఎత్తపోయి ఒక్కొక్కగా లైన్ లో తీసపోయి ఆ పక్కనే కొలను చెరువు ఏదో ఉంటే వాళ్ళందరూ అందులో దూకేలా చేస్తాడు. వాళ్ళందరిలో దూకిపోయి నిజంగానే వాళ్ళందరిలో దూకేసి చచ్చిపోతాడు. అంటే ఈ స్టోరీ అంతా అక్కయ్య అంతకు ముందే వాళ్ళ కూతురికి చదివి వినిపించింది లేండి. దెయ్యం పనులు చేస్తుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా ఈ దెయ్యం పనులు చేస్తారు. లేకపోతే ఆ పాప ఏంది, ఆ పాప ఏజ్ ఏంది, ఆ యదో కహానీలేంది, అసలు సినిమాలో మంచి ఎండింగ్లు ఎందుకు ఉండవో అర్థం కాదు. వాడు వచ్చి పిల్లలందరూ చంపేసాడు, కథ అయిపోయిందంట. అయితే నెక్స్ట్ రోజు పాప ఉంది కదా అక్కయ్య వాళ్ళ కూతురు, ఆ అమ్మాయి కూడా మ్యూజిక్ వినడం స్టార్ట్ చేసిద్ది. అంటే ఆ ఫ్రెండ్ గాడికి అయితే మ్యూజిక్ వినిపించేసింది, ఈవిడ మాత్రం వినలేదన్నమాట. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఆ దెయ్యం వెనక నుంచే వస్తూ ఉంటది. అప్పుడే పాప ఎవరు ఉన్నారని చెప్పి వెనక తిరిగితే ఆ దెయ్యం వెళ్ళిపోద్ది. మళ్ళీ వింటది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెనక తిరుగుతుంది. ఈ దెయ్యాలకి ఇది ఎందుకు, ఈ జబ్బు ఎందుకు ఉందో మనకు తెలియదు. వచ్చింది ఎత్తకపోవడానికగా, వచ్చి పట్టుకొని వెళ్ళిపోవాలి కదా. పాప వెనక్కి తిరిగి ఆ దెయ్యం మొహం చూస్తే మాత్రం ఆ దెయ్యానికి ఏం నొప్పి వచ్చింది, దెయ్యం మొహం కుక్కలు గీగినట్టు ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. ఆ మాత్రం కనుక అంత మొహమాట పడితే అలాగా పని ఎలా చేసుకుంటది. ప్రతి దెయ్యంతో ఇదే ప్రాబ్లం. నెక్స్ట్ రోజు ఈ పాప స్కూల్లో ఆడుకుంటూ ఉంటే దూరంగా ఒక ప్లేస్ లో తను ఆడుకునే బాల్ కనిపించింది. ఇంట్లో బాల్ తో ఆడుకుంటా ఉంటది, అదే బాల్ ఇక్కడ ఉంటది. అసలు నా బాల్ ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పి పాప దాని వెనకాలే పోతుంది. దగ్గర పోగానే బాల్ ఆటోమేటిక్ గా దూరం పోతూ ఉంటది. పాప కూడా వెనకాలే పోయింది. ఆ బాల్ ఇప్పుడు బస్ ఎక్కి లోపలికి వెళ్ళిపోద్ది. ముందుకు పోయిందంటే ఒక రకం, బస్ ఎక్కేట పోయింది. అప్పుడైనా పాప కొంచెం ఎలగాలి కదా. పాప ఇప్పుడు బస్ ఎక్కేస్తుంది. దీని తర్వాత ఎక్కడ ఆ బాల్ బస్సు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిద్దాం ఆడకన్నా అనుకున్నా.
అన్ని ఎబిలిటీస్ అయితే లేవులేండి ప్రస్తుతానికి ఆ బాల్ కి. పాప ఇప్పుడు బస్సులోకి వెళ్ళిందిగా, కిటికీలోంచి చూస్తది. ఆ కిటికీలో అప్పుడు ఒకడు కనిపిస్తాడు. ఆడేలేండి పైప. ఆడ బయట నుంచొని ఫ్లూట్ వాయిస్తా ఉంటాడు, పాపని వసబలు చేసుకుంటానని. ఆ ఫ్లూట్ దెబ్బకి ఎలకలే సచ్చూరుకున్నాయి. ఇంకా బస్సు అద్దాలు ఆగలేకపోతాయి, అవి పగిలిపోతాయి. ఇంకా సేపు ఆగుంటే బస్సు కూడా మొత్తం అప్పచ్చైపోయి ఉండేదేమో. అసలు వీడికి మ్యూజిక్ నేర్పించింది ఎవడో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పాప ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం అంతా వాళ్ళ అమ్మకి చెప్పిద్ది. అంటే స్కూల్లో ఈ విధంగా అంతా జరిగిందని. పాపం ఆ ఫ్లూట్ గాడు, అదే ఆ పైపర్ గాడు ఏం పగలు వాడు పని అంతా వదిలేసి హాఫ్ డే లీవ్ తీసుకొని మరి వచ్చి పాప వెనకాల తిరుగుతానే ఉన్నాడు, ఫ్లూట్ వాయిస్తానే ఉన్నాడు. మరి ఎందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు, ఎవరినైనా ఈజీగా తీసుకెళ్లిపోతున్నాడు కదా అంటే, ముందే చెప్పాను కదా పాపకి చెవి లోపల చిన్న ప్రాబ్లం ఉంది, దాని వల్లే ఫుల్ గా క్లియర్ గా వినపడదు. పాపం ఈ తెంగ చచ్చినోడుకి ఆ విషయం తెలియక ప్రతి రోజు వస్తాడు, హాఫ్ డే లీవ్ తీసుకుంటాడు, ఫ్లూట్ వాయిస్తానే ఉంటాడు. అయితే ఇప్పుడు వీడు బాగా హట్ అయిపోయినట్టున్నాడు. దీని బాధ ఏందో, ఇది ఎందుకు నాకు లొంగట్లేదో వీడికి అర్థం కాక దయ్యం అడు తిరిగి ఇడు తిరిగి దీని కోపం ఎక్కువైపోయి దీనికి ఇలా కాదు ఇలా మమ్మీని ముందు లేపేద్దామని డైరెక్ట్ గా వాళ్ళ మమ్మీ లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ దయ్యం అక్కాయి లోపల ఉంది. అప్పుడే ఏంటి గదిలో నుంచి వింత సౌండ్లు వస్తాయని చెప్పి పాప పైకి వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. ఏంటి ఇలా కూర్చున్నావు, ఏమైందని కదిలిస్తే ఇంకా వాళ్ళ మమ్మీ మొహం చూసుకోండి, లోపల దయ్యం ఉంటే మొహం ఎట్టగాక మంచి ఆయిల్ పెయింట్ వేసినట్టు మేకప్ మొహం ఏమైనా కనిపిస్తుందా ఏంది. దయ్యం అయిపోయి తన మ్యూజిక్ నోట్స్ ని అదే కంప్లీట్ చేసేసుకుంటా ఉంది. మన అక్కాయిని చూస్తే ఆ బక్కోడితో రోజు రేపు చేస్తా, ఎల్లుండి చేసేస్తా, నైట్ కి అయిపోకూడతా, ఆ మ్యూజిక్ నోట్స్ కంప్లీట్ చేస్తా అని చెప్తా దిగుతానే ఉంది. కానీ షాపింగ్ లో పడి దిగుతుంది, పని మాత్రం చెయ్యట్లేదు. దయ్యాన్ని కూడా ఒళ్ళు మడిపోయింది. ఇది ఏదో కంప్లీట్ చేసిద్దని చెప్పి దీనికి ఇచ్చేలా చేస్తే ఇది పని ఎగ్గొట్టి దిగుతుంది, మనమే చేసుకుందామని లోపల దూరిపోయి కంప్లీట్ చేసేస్తా ఉంటది మొత్తం మ్యూజిక్ నోట్స్ ని. ఆ పాప వచ్చి వాళ్ళ మమ్మీని మళ్ళీ మళ్ళీ కదిలిస్తుంటది. ఆ దెయ్యమేమో బాగా భయపెడుతుంటది. పాప అసలు ఏమాత్రం భయపడదు. అర్థమైపోయినట్టుంది ఇది ఎంత వాయించినా మాలనైతే ఇడు పీకేదేం లేదని. అయినా కదిలిస్తుంది. ఇడికిట్ట కాదు ఇడు మాట వినట్లేదని చెప్పి మ్యూజిక్ నోట్స్ తీసుకొని చింపి పడేస్తుంది. పాపం ఈ దెయ్యానికి అదే అండి వీక్నెస్. ఇది ఏం చేయాలనుకున్నా ఫ్లూట్ వాయించి ఏదైనా చేయాలి, పట్టుకొని ఏదైనా చేయడం, దగ్గరకు వచ్చిన తన్ని దోసేయడం, ఇవేమీ చేయలేదు. అయితే ఇప్పుడు అక్కాయి తెలివిలోకి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగిందో చూసి వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఆ ముసలాడు ఉన్నాడుగా వాడు దేవిపోయి, ముసలాడా మీరు అసలు ఈ మ్యూజిక్ వాయించమాకండి, ఇదేమో ముసలాడు మ్యూజిక్ కొట్టింది అనుకుంటున్నారా, ఆవిడ మ్యూజిక్ కాదు ఇది. ఆ దయ్యమే డైరెక్ట్ గా వచ్చేసి ఈ మ్యూజిక్ మొత్తాన్ని సొంతగా పేపర్ మీద వాయించి రికార్డ్ చేయించి మరి ఆ ముసలావిడికి ఇచ్చింది. ఆవిడ ఇన్ని రోజులు నేనే కొట్టేదిందని చెప్పి ఎదవెక్స్ట్రాలు చేయించుకుంటూ తిరిగింది అంతే. అసలు ఈ ముసలోడు ఏ యాంగిల్ నుంచి అయినా వింటాడా అండి ఎంత చెప్పినా. ఆ దయ్యం వచ్చి వీడితో నువ్వు ఆ మ్యూజిక్ వాయిస్తే వెంటనే నేను చంపేస్తాను అని చెప్పిన వీడు అటు తిరిగి మళ్ళీ వాయించడం మొదలు పెడతాడు. అట్టాంటి రకం ఈ ముసలోడు. మనం చూస్తేనే అర్థమైపోతుంది ఏ మాత్రం వెండని. అక్క అయితే ఇప్పుడు నేను ఉద్యోగం తీసేస్తా బయటికి వెళ్ళిపోను అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ నోట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, వీడి దగ్గర కూడా ఒక కాపీ ఉంది. అక్కాయి కోపం వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇందాక స్టార్టింగ్ లో పిల్లోని దయ్యం వచ్చి ఎత్తకపోయిందే, ఓ మమ్మీ వాడు పిల్లోడి కోసం వెతుకుతా ఉంది కదా, ఆవిడ అలా పైకి ఎక్కి ఆర్కెస్ట్రా జరుగుతోంది కదా ఆ బిల్డింగ్ అలా పై దాకా వెక్కి కింద కొలంలాగా చెరువులాగా ఏదో కనిపిస్తే దాని లోపల దూకేస్తుంది. దూకాక కింద పడ్డాక చూస్తే అర్థమైంది అదేం కొలను కాదు, అలా అనిపించింది ఆవిడకి అంతే. అది ఆర్కెస్ట్రాని ఆ మధ్యలోనే దూకేసి పడిపోయింది. అంటే ఈవిడ కూడా ఫ్లూట్ వాయించి వినిపించి దోసేసింది లేండి. ఈవిడ ఎందుకు దోసేసిందో దానికైనా తెలుసోలేదు నాకు తెలియదు. అక్కాయి వెంటనే అక్కడికి వచ్చేసి ఆవిడని పట్టుకొని ఆడున్న వాళ్ళందరినీ హెల్ప్ చేయండి అని అరుస్తా ఉంటది. ప్రతి ఒక్కడు చూస్తూ ఉంటాడు కానీ హెల్ప్ చేయడానికి మాత్రం ఒక్కడు కూడా రాడు. మానవత్వం చచ్చిపోయిందా అంటే అది ఎప్పుడో చచ్చిపోయింది లేండి, దాని గురించి డిస్కషన్ ఎందుకు. కానీ వీళ్ళు అసలు ఎందుకు రావట్లేదంటే వీళ్ళు అందరు కలిసి అదే మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉన్నారు కదా, అందులో మునిగిపోయి ఉన్నారు. ఆ దయ్యంగాడు అందరినీ వసబాయి చేసుకొని ఉన్నాడు. అసలే లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన టైం కూడా వచ్చేస్తుంది, ఇలా హెల్ప్ చేసే అంత టైం కూడా లేదు. సో ఆ పై దయ్యంగాడు హెల్ప్ చేయడానికి ఎవరిని పంపిడు. అక్క అయితే ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే ముసలావిడ ఉంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళి వెతుకుతూ ఉంటది. అంటే ఇప్పుడు దరిద్రమైన మ్యూజిక్ ఒకటి ఉంది, అది గబ్బు పనులు చేస్తుంది. అయితే ఇంత జరుగుతూ ఉండటం వల్ల ముసలాయమ్మ బాధపడిపోయింది కదా బానే. సో దీనికి విరుగుడు మందుగా ఏదో ఒక విరుగుడు మ్యూజిక్ తయారు చేసి ఉంటది. అది ప్లే చేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చి మామూలుగా అయిపోతారు అనే ఆలోచనతో ఆ విరుగుడు మ్యూజిక్ కోసం వీళ్ళ ఇంట్లోకి వచ్చి ఎత్తుతూ ఉంటుంది. ఈసారి ఆ పైపగాడు అక్క వాళ్ళ కూతురుని ఎత్తబడడానికి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూ ఉన్నాడు కదా. అయితే ఆ పాప ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈసారి వచ్చినప్పుడు అంటే మళ్ళీ వచ్చాడు. అయితే ఈ పాలు వచ్చేటప్పుడు ఫ్లూట్లు, డ్రమ్ములు, గిటార్లు, వాయిద్యాలు ఏం తీసుకురాడు. ఎంత వాయించిన వేస్ట్ వీడికి తెలిసి ఇంకా అర్థమైపోయింది. సో తెలివిగా ఆలోచించి పక్కన మెడికల్ షాప్ నుంచి మొత్తం మందు కొట్టేసి కచ్చీప్ కేసు కట్టి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. అంతే పని జరగనప్పుడు దయ్యాలైనా అంతకు దిగజారిపోతాయి. అక్క ఈ పక్క వెతుకుతుంది కదా వీరుడు మ్యూజిక్ కోసం. అక్కడే ఆ ముసలావిడ వాళ్ళ చెల్లి కూడా కూర్చో ఉంటది. ఏందే నువ్వు వీరుడు మ్యూజిక్ ఎతికేది మాకు తెలియదేంది, మా అక్కే జీవితాంతం గబ్బు గబ్బు చేసుకుని దాని వెనకాలే బడి తిరిగింది ఈ వీరుడు మ్యూజిక్ కనిపెడదామని. ఏదో గీకుతా గెలుగుతా అని తిరిగేది. ఇంత చేసిన మా అక్క వల్లే కాలేదు, ఒక్క నువ్వు ఇప్పుడు వచ్చేసి నీ వల్ల ఏమవుద్ది, ఇదంతా వేస్ట్ ఆఫ్ ది టైం. నీ పిల్లల్ని అందరినీ మర్చిపోయి నువ్వు ఇంకా హ్యాపీగా బతుకు, మ్యూజిక్ జోలికి వెళ్ళమాక, నువ్వు ఆ మ్యూజిక్ గానీ వినకపోతే నేనేం చేయదులే అని చెప్పి ఇప్పుడు వాగుతా ఉంటది. అయ్యని ఈయనే మూడులో అక్క ఎందుకుంది. ఇంకో పక్క మనం వీడిని చూస్తే ఈ బక్కోడు ముసలోడు ఉన్నాడుగా, వీడు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మొత్తం జనాలు అందరూ వచ్చేసారు, అంతా డబ్బున్న వాళ్ళే, లైవ్ పర్ఫార్మెన్స్లు. మరి ఇన్ని రోజులు కష్టపడింది అందుకే కదా. ఇప్పుడు అందరు కలిసి జనాలు అందరి ముందు వీడు పర్ఫార్మెన్స్లు ఇవ్వడం మొదలు పెడతాడు. అప్పుడే ఆ పైపర్ గాడు వాయిస్తున్న వాళ్ళలో ఒక లోపలికి పోతాడు. పూనేసి మంచిగా వాయించేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వసబడి చేసుకుంటాడు.
ఉంటాడు. మొత్తం వీడు ఆధీనంలో ఉన్నది ఇప్పుడు. దాని తర్వాత అక్కయ్య వెంటనే ఇక్కడికి వచ్చేసిద్ది. మ్యూజిక్ సౌండ్ లో కరెంట్లో లైట్లు అన్ని ఆపేస్తాడు ఇంకెవరు వినకుండా ఉండడానికి. కానీ అప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే వాడు ఎప్పుడో వచ్చి ఆల్రెడీ వసబడి చేసుకున్నాడు, చెయ్యాల్సింది చేసేసాడు. దాని తర్వాత దయ్యంగాడు ఇప్పుడు ఒరిజినల్ గా ఇక్కడికి వస్తాడు. వచ్చి రాగానే ఆర్కెస్ట్రాలో వాయించే వాళ్ళందరినీ లేపేస్తాడు ముందు. దాని తర్వాత వాడి యొక్క పెద్ద ఫ్లూట్ ని జోబులోంచి తీసి పిల్లల దగ్గర వాయించడం మొదలు పెడతాడు. అంటే చాలా మంది పిల్లలను కూడా తీసుకొచ్చారు, వాళ్ళందరినీ ఎప్టనైజ్ చేయడానికి వాడు ఫ్లూట్ తో వాయించడం మొదలు పెడతాడు. వీడు ఇప్పుడు మ్యూజిక్ వాయించడం మొదలు పెట్టగానే సడన్ గా అక్కడ ఒక తలుపు వచ్చేసిద్ది. డోరామెన్ తలుపు చాలా పెద్దదిగా ఉంటది. ఇక్కడ ప్రత్యక్షం అయితే ఏందో వీడు ఇప్పుడు మ్యూజిక్ వాయిస్తా డోర్లోంచి పోతా ఉంటే పిల్లలంతా వెనకాలే పోతా ఉంటారు. బుక్ లో చూపించినట్టు ట్రైన్ ఆట ఆడుతున్నట్టు అలా వెళ్ళిపోతుంటది వెనకాలే. నన్ను అడిగితే అసలు ఎంత ఎదవ కహానీలు పడే బదులు వాడి దగ్గరకు వచ్చి వాడి చేతిలో 150 రూపాయలు పెడితే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడేమో. అసలు వాడు బాధ ఏంటి? నేను అంత మంది ఎలకలు పట్టుకొని తదిమేశాను, వీళ్ళు జనాలు నాకు 1/2 రూపాయి కూడా ఇవ్వలేదు, అందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నా అనేది ఇది బాధ. వెళ్ళి 1/2 రూపాయి ఈ 150 పెట్టుకో, కావాలంటే దీంతో పాటు ఇంకో 150 ఇస్తాను, ఉడిపిలో హోటల్లో భోజనం చేసేసి శుభ్రంగా పడుకో అని చెప్తే వాడు హ్యాపీ అయిపోయి అసలు వెళ్ళిపోయి ఉండేవాడేమో. ఒక్కడు కూడా డబ్బులు ఇవ్వట్లా ఇంత జరుగుతున్నా, అందుకే కోపంలో ఉన్నాడు బాగా. ఇప్పుడు పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోతూ వాడి వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు లేండి. ఇదంతా ఈ పైపలగడ ప్రపంచం అంట. డోరామెన్ తలుపు ఉందిగా దాని వెనకాల పెద్ద ప్రపంచం కట్టుకున్నాడు. పిల్లలందరినీ అక్కడ ఎత్తపోతా ఉంటాడు. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు సముద్రంలో తోసేయడం, పిల్లల్ని చెవిలో పడేయడం ఇట్లాంటివి ఏం చేయట్లా. దానివల్ల వీడికేం లాభం లేదని అర్థమైపోతుంది. చెవిలో నీళ్ళు కూడా తాగలేకపోతున్నాడు పాపం. అందుకని ఇప్పుడు పిల్లలందరినీ ఎత్తకపోయి వాడి కింద గులాములు చేసుకుంటున్నాడు. గులాం అంటే పిల్లలందరినీ వాడి కిందే పెట్టుకుని పని చేయించుకుంటున్నాడు వీడు ఆ పిల్లల చేత. పెద్దలు కట్టుకున్నాడు, ఇంట్లో పని చేయడానికి పనులు అవసరం అయ్యేది. వాళ్ళని తీసేసి పిల్లలందరినీ తీసుకొని వచ్చి పిల్లల చేత పని చేయించడం స్టార్ట్ చేశాడు. డబ్బులు మిగులుతాయిగా, డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అప్పుడు వీడికి. అక్కయ్య కూడా ఇప్పుడు అదే డోర్ లోపల నుంచి వెళ్ళిపోయింది లోపలికి. ఎప్పుడైతే అవలా ఓక అలా వెళ్ళిద్దంతే అసలు తలుపు వెనకాల ఎత్తపోయి ఏం చేస్తున్నాడా అని అక్క ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాప దగ్గరికి పోయిద్ది. అదే సొంత కూతురు దగ్గరికి వెళ్ళి పాపకి చెవిలో ఇయ్యకు సంబంధించిన చెవుడికి సంబంధించిన ఉంటాయి కదా అవి తీసేసిద్ది. సాంగ్ వినిపించకుండా మ్యూజిక్ వినిపించకుండా మిషన్ తీసేస్తుంది. అది తీసేగానే మ్యూజిక్ అస్సలు వినిపించలేదు కదా, ఎప్పుడు నుంచి బయటకు వచ్చేస్తుంది పాప. సో పాపను పట్టుకుని ఆ డోరామెన్ తలుపులో నుంచి ఇటు సైడ్ లాక్కొని తీసుకొని వచ్చేస్తుంది. ఆ ఏ పప్పగాడు మ్యూజిక్ వాయించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ వచ్చాక కౌంట్ చేసుకొని చూస్తే ఓ పాప తక్కువ అయింది. వాడికి తక్కువ అయింది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. అసలు ఆ పని అయిపోయిన తర్వాత పిల్లల్ని ఎత్తబడిగా తలుపు క్లోజ్ చేసేయాలిగా. అసలే అంత చలిగా ఉందట్టు తలుపు ఓపెన్ చేసి వచ్చేసాడు ఏందో. ఇప్పుడు ఇడు మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి ఏదో మొహం వేసుకొని చూస్తా ఉంటాడు. అక్కయ్య పాపను పారిపోమని చెప్పిద్ది. పాప కూడా అటు ఇటు వెళ్ళిపోయి పారిపోతూ ఉంటే దెయ్యంగాడు కూడా వెనకాలే వస్తాడు ఇంకా పట్టుకొని పోవడానికి. ఫ్లూట్ వాయిస్తే లాభం లేదు కదా, పాపకి ఎఫెక్ట్ ఉండదు, అందుకే చేతితో పట్టుకుందామని చెప్పి ఫస్ట్ సైన్ ట్రై చేస్తున్నాడు. ఇంకా చూసుకోండి అక్కయ్య అప్పుడు ఫ్లూట్ తీసుకుని వాయిస్తుంది. ఆ మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేయగానే దెయ్యంగాడు ఇంకా మొత్తం తలిస్వామి వచ్చేసిన వాళ్ళగా దమదమదమ ఉనిగిపోతా ఉంటాడు. వినలేకపోతున్నాడు, తలనొప్పి వచ్చేస్తున్నాడు. వల్లగా అట్లా ఏం చేస్తున్నాడంటే అక్కయ్య స్టార్టింగ్ లో వాడు చెప్పాడు కదా మ్యూజిక్ టెక్నీషియన్, ఈ మ్యూజిక్ అంతా రివర్స్ లో ఉంది అసలు. సో రివర్స్ లో కాకుండా కరెక్ట్ గా చేసి రివర్స్ నుంచి మళ్ళీ కరెక్ట్ గా పాడిద్ది అంతే. ఆ మంచి మ్యూజిక్ వినగానే దాని వల్ల ఇక్కడికి తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ తలనొప్పి ఎక్కువైపోయి వాడు నోట్లోంచి ఎలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ ఎలకలన్నీ బయటకు వచ్చేసి వాడిని కొనుక్కొని తినేస్తాయి. అలా వాడు చచ్చిపోతాడు. లోపలికి వెళ్ళిన పిల్లలంతా డోరామెన్ డోర్లోంచి బయటకు వచ్చేస్తారు. ఎంతమంది అయితే ఆ తలుపు లోపల నుంచి బయటకు వచ్చారో మొత్తం అందరూ వచ్చేస్తారు. స్టార్టింగ్ లో పిల్లోడు వెళ్ళాడు కదా వాడు కూడా బయటకు వచ్చేస్తాడు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ తలుపు మాయమైపోయింది, ఈడు కూడా మాయమైపోతాడు. ఎలకలను అందరిని కలిపి తినేసేయాలండి. అదో ఊళ్ళోంచి తరిమేశాడు కోపంలో ఉన్నాయి. సో అందరు బతికిపోయారు. సుఖాంతంతో మూవీ ఎండ్ అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.